ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడో తెలిసిపోయింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే చాలా మేజర్ చేంజెస్తో మంచి ప్లేయర్స్ని టీంలోకి అయితే తీసుకురాబోతుందంట. అండ్ టీంని బిల్డ్ చేయబోతుందంట. అండ్ ఆ ప్లేయర్స్ ఎవరు, అండ్ ఇంకా మన పాత ఛానల్లో వీడియోస్ ఎందుకు రావట్లేదు, దానికల్లా కారణాలు ఏంటనేది మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి భయ్య. లైక్ చేసినట్టయితే ఈ కంటెంట్ మరికొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్ట్ అప్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఏవైనా తప్పులు మాట్లాడుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అయితే రెక్టిఫై చేసుకుంటాను. అండ్ లేట్ చేయకుండా అయితే టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి గాయ్స్. ముందుగా ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడో తెలుసుకుందాం. అండ్ ముందుగా ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ తెలుసుకోవాలంటే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ డేట్ ఎప్పుడు జరిగింది అనేది ముందుగా తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే మే 31న జూన్ 1న అయితే జరిగింది. ఆ రెండు డేట్లో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే జరిగింది. అండ్ ఆక్షన్లో చాలా మంచి స్టార్ ప్లేయర్స్ని అండ్ చాలా టీమ్స్ అయితే కొనుగోలు చేశాయి. అందులో కూడా మన తెలుగు టైటన్స్ అయితే మంచి ప్లేయర్స్ని కొనుగోలు చేసింది. అండ్ సెమీస్ వరకు కూడా చేరింది లాస్ట్ సీజన్లో. అండ్ సీజన్ స్టార్టింగ్ డేట్ విషయానికి వచ్చినట్లయితే మనకైతే ఆగస్ట్ 29న అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇప్పుడు మన ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ ఎప్పుడు జరగబోతుంది అంటే అక్టోబర్కి అయితే వెళ్ళబోతుంది. అదేంటి భయ్య, ముందు సీజన్లో ఇంత బేగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంత లేట్గా ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే దీనికి అయితే చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, వినండి. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే అక్టోబర్కి ఎందుకు వెళ్ళింది అంటే మనకైతే ఏషియన్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ ఉండడం వల్ల మనకైతే ప్రో కబడ్డీ లీగ్ అనేది కొంచెం వెనక్కి వెళ్ళిందని చెప్పొచ్చు. అండ్ ఏషియన్ గేమ్స్ అయితే మనకి జపాన్లో ఉండబోతున్నాయి. అండ్ జపాన్లో ఏషియన్ గేమ్స్ అయిన తర్వాత మనకైతే ఆక్షన్ అయితే జరగబోతుంది సైమల్టేనియస్గా. అండ్ మనకైతే ఎక్కడ కూడా ఏషియన్ గేమ్స్కి ఇబ్బంది కాకూడదని మనకైతే ప్రో కబడ్డీ లీగ్ని అయితే వెనక్కి అయితే తోసారని చెప్పొచ్చు. అండ్ వెనక్కి పెట్టడం కారణం ఇది గైస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ అయితే అక్టోబర్లో అయితే జరగబోతుంది. అండ్ అక్టోబర్లో ఎప్పుడు జరగబోతుంది అంటే అక్టోబర్ మిడ్ వీక్లో జరిగే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అక్టోబర్ మిడ్ వీక్ అంటే మనకైతే అక్టోబర్ 19, 20 డేట్స్ను మనకైతే జరిగే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ సమయంలో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ టైంలో కనుక మనకైతే ఆక్షన్ అవుతే కనుక స్టార్ట్ ఎప్పుడు అవుతుందని చాలామంది అడగొచ్చు. మనకైతే డిసెంబర్లో అయితే లీగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ డిసెంబర్ మిడ్ వీక్లో అయినా అండ్ స్టార్టింగ్ వీక్లో అయినా ఖచ్చితంగా మనకైతే లీగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అక్టోబర్లో అయితే మనకైతే ఆక్షన్ అయితే ఉండబోతుంది. ఇది అఫీషియల్ కన్ఫర్మే, బట్ ఏంటంటే ఇంకా బయటకు రాలేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకైతే అక్టోబర్లో అయితే ఆక్షన్ అయితే జరగబోతుంది. అండ్ డిసెంబర్లో అయితే స్టార్ట్ అయితే జరగబోతుంది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆక్షన్లో, ఎవరు ఎక్కువ బడ్జెట్కి వెళ్ళే అవకాశం ఉంది, మన తెలుగు టైటన్స్ ఎటువంటి ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళకముందు మన మెయిన్ ఛానల్లో ఎందుకు అసలు వీడియోస్ రావట్లేదు అనేది నేనైతే క్లారిఫై అయితే ఇస్తాను. అండ్ ముందుగా చూసుకున్నట్లయితే మనకైతే KDP స్పోర్ట్స్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, ఒక ఫ్యామిలీ. మీ వల్లే నేను ఎంతవరకు ఎదిగాను. 6 సంవత్సరాల కష్టం ఒక్కసారి పోయింది భయ్య. అండ్ ఒక్కసారి పోవడం వల్ల చాలా అంటే చాలా బాధ అనిపించింది. బట్ ఏంటంటే మీరున్నారనే ధైర్యంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కొత్తగా. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఓల్డ్ సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తున్నట్లయితే అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 20,000 సబ్స్క్రైబర్స్ ఒక్కసారిగానే మనకైతే పోయారు అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మెయిన్ కారణం ఏంటి, ఆ ఛానల్లో వీడియోస్ రాకపోవడం కారణం ఏంటంటే నాకు యాడ్సెన్స్లో కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయి. అండ్ అదైతే రెక్టిఫై అయితే చేసుకోలేకపోతున్నాను. అండ్ అందుకే నేనైతే ఆ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. అండ్ కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 6 సంవత్సరాల కష్టం కళ్ళ ముందుగానే పోయింది ఒక్కసారిగానే. బట్ ఏంటంటే వారానికి ఒక వీడియో ఖచ్చితంగా ఆ ఛానల్లో అయితే పెడతాను. బట్ ఏంటంటే మెయిన్ వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో వస్తాయి. అండ్ ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ ఛానల్ సపోర్ట్ చేసినట్టే ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. నాకు చాలా ఎమోషనల్గా ఉంది. బట్ ఏంటంటే నేను వీడియో చేయాలి కాబట్టి, నేనైతే రెగ్యులర్గా కంటెంట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. అండ్ మీకు ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్
డిసప్పాయింట్మెంట్ అయితే చేయను. కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. కుమ్మేద్దాం కంటెంట్ అయితే ఈ ఛానల్లో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలుగు టైటన్స్ అయితే సీజన్ 13 ఆక్షన్లో మంచి మాస్టర్ ప్లాన్ వేసింది భయ్య. ముందుగా చూసుకున్నట్లయితే భరత్ ఉడాని, విజయ్ మాలిక్ని, ఆశీస్ నర్వాల్ని ఇలాంటి స్టార్ ప్లేయర్స్ని అందరినీ కూడా మన తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేయబోతుంది. నాకు వస్తున్న న్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకైతే శుభం షిండేని అయితే రిటైన్ అయితే చేసుకోబోతున్నారు. అండ్ మిగతా అందరిని కూడా రిలీజ్ చేయబోతున్నారు. స్టార్ ప్లేయర్స్ అందరిని కూడా, అంటే అందరినీ కాదు, మేజర్ నేమ్స్, పెద్ద నేమ్స్ చూసుకున్నట్లయితే భరత్ ఊడా, విజయ్ మాలిక్, ఇంకా ఆశీస్ నర్వాల్ లాంటి ప్లేయర్స్ని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ వీళ్ళని రిలీజ్ చేస్తే కనుక వీళ్ళని రీప్లేస్మెంట్గా తీసుకునే ప్లేయర్స్ ఎవరు అండ్ వాళ్ళని రెక్టిఫై చేసే ప్లేయర్స్ ఎవరున్నారు అంటే మనం చూసుకున్నట్లయితే ముందుగా అర్జున్ దేశ్వాల్ అయితే కనిపిస్తున్నాడు. అండ్ అర్జున్ దేశ్వాల్ని తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా టార్గెట్ చేయబోతున్నట్లయితే లీక్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ అర్జున్ దేశ్వాల్ని కొనుగోలు చేస్తే కనుక చాలా బాగా సెట్ అవుతాడు. లాస్ట్ సీజన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఏంటంటే అండ్ టీం పర్ఫార్మెన్స్ బాగోకపోవడం వల్ల టీం అయితే కిందకు ఉండిపోయింది. కానీ అర్జున్ దేశ్వాల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి సమయంలో మన తెలుగు టైటన్స్ అయితే అర్జున్ దేశ్వాల్ని కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ప్లాన్ బి ప్రకారం చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ను కూడా మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ నవీన్ కుమార్ ఇంజురీ కాల్స్ ఉన్న ప్లేయర్ కాబట్టి చాలామంది టార్గెట్ చేయరేమో అనుకుంటారు. బట్ ఏంటంటే లోకల్ టోర్నమెంట్స్లో ఇరగ తీసే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ సీజన్లో ఆ ప్లేయర్ మీద కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ ప్లాన్ సి, ప్లాన్ డి ప్రకారం చూసుకున్నట్లయితే నితిన్ ధన్కర్, ఇంకా మనకైతే గుమాన్ సింగ్, సచిన్ తన్వర్ ఇలాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళని కనుక టార్గెట్ చేసి కొనుగోలు చేస్తే చాలా బాగుంటుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ మీద ఫుల్ ఫోకస్ అయితే మన తెలుగు టైటన్స్ మీద ఉంది. అండ్ తెలుగు టైటన్స్కి అయితే ఉంది. తెలుగు టైటన్స్ ఖచ్చితంగా అర్జున్ దేశ్వాల్ అయితే తీసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అర్జున్ దేశ్వాల్ మన తెలుగు టైటన్స్లోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందని. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ని కొనుగోలు చేస్తే అతనికి సపోర్ట్ ప్లేయర్గా ఎవరు ఉండబోతున్నారు? అండ్ అన్డౌటెడ్లీ మనకైతే భరత్ ఉడాన్ అయితే FBM కార్డు పెట్టి అయితే రిటర్న్ అయితే చేసుకుపోతున్నారంట. అండ్ ఖచ్చితంగా మనకైతే FBM కార్డు పెట్టి భరత్ని అయితే సెకండ్ రైడర్గా తీసుకుపోతున్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో భరత్ ఫామ్ అనేది చాలా డిప్ అయింది. లాస్ట్ సీజన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఒంటి చేతితో చాలా మ్యాచెస్ని గెలిపించాడని చెప్పొచ్చు. అండ్ సెమీఫైనల్కి కూడా ఒంటి చేతితో తీసుకువెళ్ళాడు. విజయ్ మాలిక్ ఫెయిల్యూర్ టైంలో కూడా మనకైతే భరత్ కూడా అయితే 1 హ్యాండెడ్గా మనకైతే చాలా మ్యాచెస్ గెలిపించాడు. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఏ సమయంలోనైనా ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి భరత్ ఉడాని ఖచ్చితంగా రిటైన్ చేసుకోబోతున్నట్లు మనకి ఆప్షన్లో మనకైతే తెలుస్తుంది. లీక్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ భరత్ ఉడాని రిటైన్ చేసుకుంటే కనుక అండ్ అర్జున్ దేశ్వాల్ భరత్ ఉడా జోడీ అయితే చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ రైడర్గా విజయ్ మాలిక్ని అయితే తీసుకోరు అంట. అండ్ థర్డ్ రైడర్గా మనకి పవన్ శర్వత్ లాంటి ప్లేయర్స్ను కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఎవరిని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ సీజన్ ఆక్షన్లోకి భారీ బడ్జెట్తోనే మన తెలుగు టైటన్స్ అయితే వెళ్ళబోతుంది కాబట్టి మంచి ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేయబోతుంది. చాలా మంచి ప్లేయర్స్ అయితే వస్తున్నారు. అండ్ చాలా వీడియోస్లో చెప్తున్నావు భయ్య కేవలం రైడింగ్ లైనప్ గురించే చెప్తున్నావు, డిఫెన్స్ గురించి చెప్పవా అంటే, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేజర్ డిఫెండర్స్ అందరూ కూడా మన తెలుగు టైటన్స్లో ఉన్నారు. చాలా స్ట్రాంగ్ డిఫెండర్స్ అయితే ఉన్నారు. అండ్ కార్నర్స్లో చూసుకున్నట్లయితే అంకిత్ కావచ్చు, అండ్ ఇంకొక పక్క మనకైతే శుభం షిండే కావచ్చు. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు కార్నర్స్లో. అండ్ కవర్స్లో చూసుకున్నట్లయితే అవి దుహాన్, బంటు మాలిక్ లాంటి మంచి యంగ్స్టర్స్ అయితే ఉన్నారు. ఇంకా మంచి MVP ప్లేయర్స్ని అయితే మన తెలుగు టైటన్స్ అయితే సైన్ చేసుకుంది. అండ్ ఇలాంటి సమయంలో మనకైతే డిఫెన్స్ మీద ఫోకస్ పెట్టే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మేజర్గా రైడింగ్ లైనప్నే రిలీజ్ చేస్తుంది కాబట్టి మేజర్గా మన తెలుగు టైటన్స్ అయితే ఆప్షన్లోకి రైడింగ్ మీదే వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి మీరు అనుకుంటున్నారు, మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఖచ్చితంగా ఏ ప్లేయర్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత వీడియోలో ఎవరెవరు ఆప్షన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, స్టార్ ప్లేయర్స్ ఎవరు ఆప్షన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే దాని మీద వీడియో అయితే చేస్తాను. మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా ఒక లిస్ట్ తయారు చేసి ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుంది, అండ్ తెలుగు టైటన్స్ రిటైన్ ప్లేయర్స్ ఎవరు, రిలీజ్ ప్లేయర్స్ ఎవరు, ఇంకా IPL అప్డేట్స్ ఉన్నాయి, ట్రేడింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హార్దిక్ పాండ్యా ఏ టీంలోకి వెళ్ళబోతున్నాడని చాలా ట్రెండింగ్ న్యూస్ అయితే నడుస్తుంది. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మన ఓల్డ్ ఛానల్ ఏ విధంగా సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేయండి. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ADP సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై. IPL అప్డేట్స్ కావాలన్నా
ప్రో కబడ్డీ అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మరొకసారి దొరకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ రెగ్యులర్గా మీ ముందుకైతే మంచి కంటెంట్తో మిమ్మల్ని అయితే అలరిస్తాను. ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే చేయను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ కేడీపీ సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.